అందరికీ నమస్తే అండి. రాబోయేది అంటే 2027 సంవత్సరం అత్యంత దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి. చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి. దానికి మనందరం కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ కావచ్చు, నిరుపేద వర్గాలు కావచ్చు, బతుకులు అతలాకుతలం అవ్వబోతున్నాయి. మనం 2020, 2021లో కోవిడ్ సంక్షోభాన్ని చూసాం. చాలా నిరుపేదలు పొట్ట చేత పట్టుకొని రోడ్డున పడ్డారు. సో కేంద్రం కూడా స్పందించి వాళ్ళకి కొంత అదనపు కోటా ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రాబోయేది కోవిడ్ కంటే అత్యంత తీవ్రమైన దుర్భిక్షం అనమాట. అది ఎల్నినో ప్రభావంతో మన రాష్ట్రంలో, మన దేశంలో ఏర్పడబోతున్న కరువు కాటకాలు. దీనికి తాగునీటికి సమస్య ఉంటుంది, నిత్యావసరాలు ధరలు పెరిగిపోతాయి, బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ ప్రభావం ఒక 2027లోనే ఉంటుందా లేదా 2028 కూడా కొనసాగుతుందా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో కారణంగా ముఖ్యంగా ఒక 20 దేశాలు బాగా ప్రభావితం అవుతున్నాయి. అందులో మన దేశం కూడా ఉందన్నమాట. సో ఎల్నినో ఎఫెక్ట్ ఏంటి, ఎందుకు వస్తుంది అనేది నేను ఒక 20 రోజుల కిందట ఒక వీడియో చేశాను. మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, లేదా ఐకార్డ్స్లో ఉంటుంది, చూడండి. ఎల్నినో ప్రభావం ఏంటి, అది ఎందుకు వస్తుంది అనేది చాలా క్లియర్గా ఒక అవగాహన వీడియో చేశాను, అది చూడండి. సో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది నేను మీకు చెప్పాలి అంటే కొన్ని గణాంకాలు మనం చూడాలి. ఫస్ట్ రెయిన్ఫాల్ డేటా చూద్దాం. మీరు రెయిన్ఫాల్ పట్టిక చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 52% పైగా లోటు వర్షపాతం నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మీరు ఏ జిల్లాలో తీసుకున్నా, శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే 50% లోటు వర్షపాతం, విశాఖపట్నం జిల్లా చూసుకుంటే 55% లోటు వర్షపాతం, చిత్తూరు జిల్లా చూసుకుంటే 66% లోటు వర్షపాతం, అన్నమయ్య జిల్లా చూసుకుంటే 76.02% లోటు వర్షపాతం, మార్కాపురం జిల్లా చూసుకుంటే 56% లోటు వర్షపాతం, ప్రకాశం జిల్లా చూస్తే 67.44% లోటు వర్షపాతం, బాపట్ల జిల్లా చూస్తే 53% లోటు వర్షపాతం, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి చూసుకుంటే 56.67%, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి 55.4%. ఇలా మీరు ఏ జిల్లాలో చూసినా సరే లోటు వర్షపాతం బీభత్సంగా ఉంది. ఈ ప్రభావం పంటల మీద కూడా పడుతుంది. అందుకే మనం ఒకసారి మన పంటల పరిస్థితి చూసుకుంటే ప్రస్తుతానికి ప్యాడీ కల్టివేషన్ ఈ సంవత్సరం తగ్గబోతోంది అని ఆల్రెడీ అధికారులు కూడా అంచనా వేశారు. సో కృష్ణా డెల్టాలో ఈ సంవత్సరం వేయొద్దు, నీళ్లు ఇవ్వలేమో అని ప్రభుత్వం చెప్పింది. డోంట్ కల్టివేట్ ప్యాడీ దిస్ ఖరీఫ్, ఆంధ్రప్రదేశ్ టెల్స్ కృష్ణా డెల్టా ఫార్మర్స్ అమిడ్ వాటర్ క్రంచ్. ఇంజనీరింగ్ చీఫ్ కె నరసింహమూర్తి సెడ్ స్టోరేజ్ ఇన్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ హ్యాడ్ ఫాలెన్ టు అని చెప్పి మీరు జూలై 24వ తేదీ, 4 రోజుల కిందట వచ్చిన వార్త ఒకటి చూడొచ్చు. అంటే వద్దు అని. అలాగే రిజర్వాయర్స్ డ్రై అప్ టు యాజ్ ఏపీ స్టేర్స్ టు వర్చింగ్ వాటర్ క్రైసిస్. సో నీటి లభ్యత లేదు అని. ఈ ప్రభావంతో మన రాష్ట్రంలో వరి సాగు బాగా తగ్గింది. సాధారణంగా 32.15 లక్షల హెక్టార్లలో సాగవ్వాల్సిన వరి ఇప్పుడు 16 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతోంది. అంటే సుమారుగా 50%, సగానికి సగం తగ్గిపోతుంది ఈ ఖరీఫ్లో. ఇప్పుడే ఇలా ఉంటే రబీలో కూడా అలాగే ఉంటుంది. అలాగే సాధారణంగా మనం సంవత్సరానికంట ఒక జాతీయ కేంద్ర లెక్కల ప్రకారం మన దేశం మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో రైసు 20.76 మిలియన్ టన్నుల రైస్ ఉత్పత్తి అవుద్ది. తెలంగాణలో 17.45 మిలియన్ టన్నులు. అలా చూసుకుంటే మన రాష్ట్రంలో 8.16 మిలియన్ టన్నులు రైస్ ఉత్పత్తి ప్రతి సంవత్సరం కూడా. ఒకప్పుడు మనం టాప్ 5లో ఉండేవాళ్ళం. యాక్చువల్లీ ఇప్పుడు టాప్ 10లో ఉన్నాంలే. సో మీరు ఆ పట్టిక కూడా రాష్ట్రాల వారీగా జాబితా చూడొచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసిన గణాంకాల్లో మనం 9వ స్థానంలో ఉన్నాయి. సాధారణంగా 8.16 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవ్వాల్సింది ఈ సంవత్సరం సగానికి సగం తగ్గిపోద్ది. ఈ ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే బియ్యం రేట్లు పెరిగాయి. ఈ సంవత్సరం మార్చిలో 2026 మార్చిలో 1100 ఉన్న బియ్యం కట్ట ఇప్పుడు 1600 అయింది. అప్పుడు 1500 ఉన్న బియ్యం కట్ట ఇప్పుడు 1900 అయింది. బియ్యం బస్తా, 25 కేజీల బియ్యం బస్తా. ఇది డిసెంబర్ వచ్చేసరికి, ఇది మనకి ఆగస్టు కదా, డిసెంబర్ వచ్చేసరికి ఇంకాస్త 500 రూపాయలు రేట్లు పెరుగుతాయి బియ్యం బస్తాల మీద. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ సంవత్సరం ఖరీఫ్లో ప్రొడక్షన్ ఉండదు కదా, రబీలో కూడా ప్రొడక్షన్ ఉండదు కదా. సో సప్లై తగ్గి డిమాండ్ పెరుగుద్ది కదా, డిమాండ్ అలాగే ఉంటుంది, సప్లై బాగా తగ్గుద్ది కదా. ఆ ప్రభావంతో
ఇప్పుడు 1500 ఉన్నది, నెక్స్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్ ఆ టైం వచ్చేసరికి 3000 అయినా 3500 అయినా ఆశ్చర్యపోకర్లా. అంటే ఇది జస్ట్ అంచనా మాత్రమే, అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు. సో అలాగే నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. బియ్యం రేట్లు పెరుగుతాయి, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. జనాలకి సంపద తగ్గిపోద్ది. ఇప్పుడు వరి ఎప్పుడైతే తగ్గిందో కోతల పనులు ఉండవు, కూలీ పనులు తగ్గుతాయి కదా. ఎప్పుడైతే వ్యవసాయం లేదో వ్యవసాయం నమ్ముకున్న కూలీల పనులు తగ్గుతాయి కదా. సో ఆ ప్రభావం కూడా కొంతమంది మీద ఉంటుంది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదో ఆదుకుంటుంది అని మనం పూర్తిగా దాని మీద నమ్మలేం. సో ఈ వ్యవసాయ పనుల సీజన్ వచ్చినప్పుడు అవే కీలకమైన ఆధారం, అవి లేనప్పుడు ఆటోమేటిక్గా ఉపాధి తగ్గుద్ది. ఈ అన్ని రంగాల మీద ఈ ప్రభావం ఉంటుంది, ఎల్నినో ప్రభావం. నిర్మాణ రంగం మీద ఉంటుంది, వ్యవసాయ రంగం మీద పడింది అంటే సేవా రంగం మీద, నిర్మాణ రంగం మీద, అన్ని రంగాల మీద కూడా ఉంటుంది అనమాట. అంటే ఒకవైపు ఆదాయం తగ్గుద్ది, మరోవైపు నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. 2027లో మనకి ఈ క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి. సో ఇప్పుడు రెయిన్ఫాల్ ఎప్పుడైతే 52% తగ్గిందో, ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఈ ప్యాడీ కల్టివేషన్ తగ్గుతుందో, సో పోనీ రబీలో ఏమైనా బాగుంటుంది అనుకుంటే రబీలో కూడా బాగోదు. ఈ ప్రభావం నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో తాగునీటికి కూడా ఉండబోతోంది. ఎందుకంటే మీరు ఒకసారి మన రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్ల కెపాసిటీ ఒకసారి చూసుకుంటే, మీకు పక్కన టేబుల్ ఉంది కదా చూడండి. శ్రీశైలం రిజర్వాయర్లో ఈరోజు ఉదయం నేను తీసుకున్న లెక్క ప్రకారం 167.87 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అలాగే అంటే 77%. నాగార్జున సాగర్లో 176 టీఎంసీల నీళ్ళు అంటే 56%. పులిచింతల ప్రాజెక్టులో 28.35 టీఎంసీల నీళ్ళు అంటే 61%. ఇక గోరక్కల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో చూసుకుంటే 7.7 టీఎంసీలు, గాజుల దిన్నె రిజర్వాయర్లో 2.3 టీఎంసీలు, బొగ్గవాగులో 1.6 టీఎంసీ, ప్రకాశం బ్యారేజ్లో 3 టీఎంసీలు, గోనెల వాగులో 1 టీఎంసీ కూడా లేదు. ఇలా మనం సుంకేసులో చూసుకున్న, వరదరాజస్వామి చూసుకున్న, జురేరు రిజర్వాయర్ చూసుకున్న, గొడ్డుమర్రి, మునియేరు, ఎర్రకాలువ, ఆర్థర్ కాటన్ బ్యారేజీ, ఇలా ఏం చూసుకున్నా సరే నీటి నిల్వలు సరిగ్గా లేవు. ఒక ఆర్థర్ కాటన్ బ్యారేజీలో మాత్రమే నీటి నిల్వలు బాగున్నాయి, మిగిలిన ఇంకెక్కడా కూడా లేవన్నమాట. అంటే సాధారణంగా గత ఏడాది నిరుడు ఇదే సంవత్సరం ఇదే టైంకి శ్రీశైలంలో 208 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయంట. ఇప్పుడు 167 టీఎంసీలు, కానీ నిరుడు 208 టీఎంసీలు. నాగార్జున సాగర్లో ఇప్పుడు 176 టీఎంసీలు ఉన్నాయి. గత ఏడాది 230 టీఎంసీల వరకు నీళ్ళు ఉన్నాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు నీటి లభ్యత బాగా తగ్గింది రిజర్వాయర్లో. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్ వరకు వినియోగించాలి, కాపాడుకోవాలి. సమ్మర్లో ఆ తాగునీటి చెరువులు నింపి నీళ్ళు ఇవ్వాలి. సో అందుకే ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 పట్టణాలు 2950 గ్రామాల్లో తాగునీటి కష్టాలు ఉండబోతున్నాయి అని అంచనా వేస్తున్నారు. కానీ ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒంగోలు, అనంతపురం, కర్నూలు, మార్కాపురం, ఎర్రగొండపాలెం అలాంటి ప్రాంతాలకు విపరీతమైన తాగునీటి కష్టాలు వస్తాయి. అలాగే శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 18 పట్టణాల్లోనూ 4500కు పైగా గ్రామాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉండొచ్చు. తాగడానికి నీళ్లు కూడా ఉండవు. ఎందుకంటే ఒకవైపు రిజర్వాయర్లో నీళ్ళు లేవు కదా, ఇంకోవైపు గ్రౌండ్ వాటర్ మీరు చూడండి. గ్రౌండ్ వాటర్ కూడా ఎంత గమ్మత్తుగా ఉందంటే లెక్క, లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఇదే టైంకి గ్రౌండ్ వాటర్ లెవెల్ 8.46 మీటర్ల లోతులో ఉంది. 8.46 మీటర్ల లోతులో గ్రౌండ్ వాటర్ ఉంది. కానీ ఇప్పుడు 11 మీటర్ల లోతులో ఉంది. అంటే 3 మీటర్లు ఇంకా లోపలికి వెళ్ళిపోయినాయి నీళ్ళు. అలాగే లాస్ట్ ఇయర్ జూలైలో చూసుకుంటే 9.8 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉంది గ్రౌండ్ వాటర్. కానీ ఇప్పుడు 10.44 ఈ సంవత్సరం జూలైలో 10.44 మీటర్ల లోతులో ఉందన్నమాట. అంటే నీటి లభ్యత గ్రౌండ్ వాటర్ కూడా గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఇప్పుడు 3 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్ళిపోయింది. ఇది యావరేజ్, స్టేట్ యావరేజ్. అదే ప్రకాశం జిల్లా లాంటి కరువు ప్రాంతాల్లో, పశ్చిమ ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు లాంటి కరువు ప్రాంతాల్లో చూసుకుంటే మరింత లోతుకు వెళ్ళిపోతాయి గ్రౌండ్ వాటర్. బోర్లు వేసినా సరే అందే పరిస్థితి ఉండదు. సో ఓవరాల్గా గ్రౌండ్ వాటర్ లేదు,
రిజర్వాయర్లో నీళ్లు లేవు, వర్షాలు కురవడం లేదు, పంటలు పండడం లేదు, పంటల ఉత్పత్తి బాగా తగ్గుతోంది, జనాలకి ఉపాధి అవకాశాలు పనులు కూడా సరిగ్గా ఉండవు. మరోవైపు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. బియ్యం ధరలు ఆల్రెడీ పెరిగాయి, ఇంకొక 2-3 నెలలు అయితే ఇంకా భారీగా పెరుగుతాయి. నిత్యావసరాల ధరలు ఆల్రెడీ పెరిగాయి, ఇంకొక 2-3 నెలలు అయితే ఆల్రెడీ పెరుగుతాయి. కూరగాయలు సాగు కూడా తగ్గుద్ది కాబట్టి, ఉత్పత్తి కూడా తగ్గుద్ది కాబట్టి, యాక్చువల్లీ ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు ఈ టైంలో కొన్ని ప్రాంతాల్లో కూరగాయల సాగు కూడా ఉంటుంది. అది కూడా ఇప్పుడు లేదు. సో ఈ ప్రభావం కూడా వచ్చే సంవత్సరం గట్టిగానే ఉండబోతోందన్నమాట. కూరగాయలు కూడా బాగా రేట్లు పెరుగుతాయి. సాధారణంగా మనకు ప్రతి సంవత్సరం ఒక 2 నెలల పాటు టమాటా, ఉల్లి రేట్లు బాగా పెరుగుతుంటాయి కదా. రూ. 80 కేజీ, రూ. 100 కేజీ వెళ్తాయి కదా. కానీ 2027లో దాదాపుగా 6 నెలల పాటు ఈ పరిస్థితి ఉంటుందంట. సో ఇట్లా అందుకు నేను చెప్పేది ఏంటంటే, అవగాహనతో కాస్త అప్రమత్తంగా ఉండి పొదుపు పాటిస్తే మంచిది. ఈ పొదుపు ఆర్థికంగానూ ఉండాలి, నీటి వాడకంలో కూడా ఉండాలి. నీటి వాడకం, మన ఇంటికి వస్తున్న నీటిని వీలైతే మీరు ఇంకుడు గుంతలు తవ్వడం కానీ, లేదంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకో. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద స్టడీ చేయండి. ఈవెన్ రెయిన్స్ పడట్లేదు కాబట్టి లేదు, కానీ ఎప్పుడైనా సరే ఈ వీలైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద స్టడీ చేయడం, ఇంకుడు గుంతలు నీరు ఎక్కువ వేస్ట్ చేయకుండా వాడడం, లేదా నీటి వినియోగం చేయడం, ఇటువంటి దాని మీద పెడితే కొంత నీటి కష్టాలు తగ్గుతాయి. ఇంకా ఆర్థిక కష్టాలు అంటారా, దాన్ని మరి ప్రభుత్వం ఏ విధంగా ప్రణాళికలు ఉన్నాయో, వారి యాక్షన్ ప్లాన్ ఏంటో చూడాలి. సో ఓవరాల్గా ప్రభుత్వం జనాల్ని అప్రమత్తం చేయాలి, ప్రభుత్వం ఆదుకునే చర్యలు తీసుకోవాలి. అన్నీ మనం ప్రభుత్వం మీదే ఆధారపడలేం కాబట్టి, పూర్తిగా మనం ప్రభుత్వం మీదే భారం వేయలేం కాబట్టి, ఎవరికి వాళ్ళు అవగాహనతో ఉండి ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అయితే మంచిది. 2027 సంవత్సరంలో అత్యంత దుర్భిక్ష పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. అవి 2028లో కూడా కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉండడం మంచిది.